వివాదాలు, కేసులు, గొడవలు, అరెస్టుల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లతో క్రేజ్ దక్కించుకొని యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు లీలా అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. 90s వెబ్ సిరీస్తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఓ ప్రముఖ ఛానల్లో ఈ లీలా అనే వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త వెబ్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు షణ్ముఖ్ జశ్వంత్. దర్శకుడు వివేక్ ఆత్రేయ నిర్మాతగా బెక్కం వేణుగోపాల్, ప్రవీణ్ కండ్రెగుల, దర్శకుడు సుబ్బు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత సంపాదించుకున్న పేరును మొత్తం చెడగొట్టుకున్న షణ్ముఖ్ సీజన్ 5లో సిరి హనుమంతుతో నడిపిన షణ్ముఖ్ లవ్వాయనం ఇతన్ని చీకొట్టేటట్టు చేసింది. ఆల్రెడీ ఇటు షణ్ముఖ్ కి అటు సిరి హనుమంత్ లవర్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ హౌస్ లోకి వెళ్లి అక్కడ పీకలోతు ప్రేమలో కూరుకుపోయి అందరితోనూ చీకొట్టించుకున్నారు. సిరి హనుమంతు బిగ్ బాస్ నుండి వచ్చాక ఏమీ జరగనట్టు తన ప్రియుడు శ్రీహాంత్ తో మళ్లీ ప్రేమాయణం కొనసాగించింది. కానీ పాపం షణ్ముఖ్ అన్యాయం అయిపోయాడు. సిరి షణ్ముఖులు మితిమీరి చేసిన రొమాన్స్, గాఢ చుంబనాలను చూసి భరించలేకపోయిన షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునేన బ్రేకప్ చెప్పేసింది. దీంతో షణ్ముఖ్ ఒంటరివాడయ్యాడు, వ్యసనాలకు బానిసయ్యాడు. బిగ్ బాస్ దెబ్బతో మనోడికి అవకాశాలు లేకుండా పోయాయి. వచ్చిన అరకొర అవకాశాలు కూడా ఫలించలేకపోయాయి. దీంతో చెడు వ్యసనాలకు బానిసైన షణ్ముఖ్ ఇటీవల అరెస్టు కూడా అయ్యాడు. ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ని పట్టుకోవడానికి అతని ఫ్లాట్కి పోలీసులు వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ దొరకడంతో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ కేసులో షణ్ముఖ్ అరెస్టు కావడంతో అతని కెరియర్ క్లోజ్ అయిందనుకున్నారంతా. కానీ ఇప్పుడు పడి లేచిన కెరటంలా ఏదైతే వెబ్ సిరీస్తో తనకి పేరు వచ్చిందో ఇప్పుడు అవే వెబ్ సిరీస్లతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. వివాదాలు, కేసులు, గొడవలు, అరెస్టుల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లతో క్రేజ్ దక్కించుకొని యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు లీలా అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. 90s వెబ్ సిరీస్తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఓ ప్రముఖ ఛానల్లో ఈ లీలా అనే వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త వెబ్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు షణ్ముఖ్ జశ్వంత్. దర్శకుడు వివేక్ ఆత్రేయ నిర్మాతగా బెక్కం వేణుగోపాల్, ప్రవీణ్ కండ్రెగుల, దర్శకుడు సుబ్బు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత సంపాదించుకున్న పేరును మొత్తం చెడగొట్టుకున్న షణ్ముఖ్ సీజన్ 5లో సిరి హనుమంతుతో నడిపిన షణ్ముఖ్ లవ్వాయనం ఇతన్ని చీకొట్టేటట్టు చేసింది. ఆల్రెడీ ఇటు షణ్ముఖ్ కి అటు సిరి హనుమంత్ లవర్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ హౌస్ లోకి వెళ్లి అక్కడ పీకలోతు ప్రేమలో కూరుకుపోయి అందరితోనూ చీకొట్టించుకున్నారు. సిరి హనుమంతు బిగ్ బాస్ నుండి వచ్చాక ఏమీ జరగనట్టు తన ప్రియుడు శ్రీహాంత్ తో మళ్లీ ప్రేమాయణం కొనసాగించింది. కానీ పాపం షణ్ముఖ్ అన్యాయం అయిపోయాడు. సిరి షణ్ముఖులు మితిమీరి చేసిన రొమాన్స్, గాఢ చుంబనాలను చూసి భరించలేకపోయిన షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునేన బ్రేకప్ చెప్పేసింది. దీంతో షణ్ముఖ్ ఒంటరివాడయ్యాడు, వ్యసనాలకు బానిసయ్యాడు. బిగ్ బాస్ దెబ్బతో మనోడికి అవకాశాలు లేకుండా పోయాయి. వచ్చిన అరకొర అవకాశాలు కూడా ఫలించలేకపోయాయి. దీంతో చెడు వ్యసనాలకు బానిసైన షణ్ముఖ్ ఇటీవల అరెస్టు కూడా అయ్యాడు. ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ని పట్టుకోవడానికి అతని ఫ్లాట్కి పోలీసులు వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ దొరకడంతో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ కేసులో షణ్ముఖ్ అరెస్టు కావడంతో అతని కెరియర్ క్లోజ్ అయిందనుకున్నారంతా. కానీ ఇప్పుడు పడి లేచిన కెరటంలా ఏదైతే వెబ్ సిరీస్తో తనకి పేరు వచ్చిందో ఇప్పుడు అవే వెబ్ సిరీస్లతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు షణ్ముఖ్ జశ్వంత్.